ఫుడ్ అండ్ ఫుడ్ టేల్స్కి స్వాగతం అండి. కాకరకాయ అనగానే అమ్మో చేదు, ఇష్టం లేదు నాకు, నేను తినలేను అంటూ ఉంటారు. కానీ ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి, అసలు కాకరకాయ వదిలిపెట్టకుండా తింటారనమాట. ఒకసారి ఈ కాకరకాయలు ఒక అరకిలో ఉంటాయండి. శుభ్రంగా కడిగేసేసుకొని పైన చిక్కు అంత పైన పొట్టంతా ఉంటుంది కదా, అదంతా తీసేసి ఇప్పుడు 1 ఇంచ్ మందాన చిన్న చిన్నగా ముక్కలుగా కోసేసుకొని ఇప్పుడు వాటన్నిటికీ ఉప్పు పసుపు బాగా వేసి కలిపేసి పక్కన పెట్టేసామనుకోండి, ఈ లోపల ఉన్న అంటే ఉప్పు కలిపాం కదా, అది వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈలోపు మనం బాండీలో ఒక్క బొట్టు నూనె వేసుకొని దాంట్లో పచ్చెనగపప్పు చాయమినపప్పు ఎరడాలుగా వేయించేసుకొని దాంట్లోనే కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేయించేసి తీసి పక్కన పెట్టేసామన్నమాట. ఇప్పుడు ఒక అరగంట అయింది కదా, ఇప్పుడు ఆ కాకరకాయ ముక్కల్ని బాగా గట్టిగా పిండితే దాంట్లోంచి చేదు నీరంతా బయటకు వచ్చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు ఆ బాండీలో ఆ ముక్కల్ని వేసేసుకొని పిండిన ముక్కల్ని కొంచెం 1 గ్లాసు మజ్జిగ పోసేసి 1 రెబ్బ చింతపండు వేసేసి ఈ ముక్కల్ని ఉడకబెట్టేసానండి. సిమ్లో పెట్టేసి బాగా అడుగు మాడకుండా చూసుకోవాలి. మా మజ్జిగ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు కొంచెం ఒక 4-5 స్పూన్లు నూనె వేసేసుకొని ఆ నూనెలో ఈ ఉడికిన కాకరకాయ ముక్కల్ని వేసేసి వేయించుకోవాలన్నమాట. ఈలోపు మనము వేయించుకొని పెట్టుకున్న పచ్చెనగపప్పు జీలకర్ర అవి ఉన్నాయి కదండి, వాటి ఉప్పు కారం వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే ఎండు కొబ్బరి వేసేసి మిక్సీ 1 రెబ్బ చింతపండు కూడా వేసేసుకొని మిక్సీ పెట్టేసుకొని ఇవన్నీ కలిపి ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేగుతున్నాయి కదండి, ఈ మిశ్రమం అంతా తీసుకొచ్చి ఆ ముక్కల మీద వేసేసి ఆ నూనెలో బాగా వేయించేసేయాలన్నమాట. వేయిస్తే కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు అది మనము గాలి తగలని డబ్బాలో పెట్టుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట.